పోలీస్ ఫెయిల్ టు కంట్రోల్. పోలీస్ వారు కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయిపోయారు నాకు తెలియదు. ఎవరు ఒత్తిడి ఉందో నాకు తెలియదు. ఒక ఆయన అన్నాడు, అంబటి రాంబాబు గారికి 24 గంటల్లో సినిమా చూపిస్తాను. ఎవరో కాదు, తమ్మసాని కేంద్ర మంత్రి గారు. ఆయన చూపుతూ సినిమా అనుకుంటున్నారు. ఆయనకుంటున్నారు మొత్తం ఎపిసోడ్లో తమ్మసాని ఈజ్ ఏ 120 కిందకి వస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. గంగా వెంకటేశ్వర కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. చేయట్లే వాళ్ళు. తమ్మసానే మొత్తం నడిపాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఎందుకంటే సినిమా చూపిస్తా అన్నాడు, సినిమా చూపించాడు. సరే, ఆ సినిమా సంగతి తర్వాత. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే కేంద్ర మంత్రి పెమ్మసాని 120B కిందకి వస్తాడు. కానీ పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేస్తారు. పోలీసు వారు రక్షించే ప్రయత్నం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోండి. న్యాయస్థానాలకు వెళ్ళి పెమ్మసాని సహితం దీనిలో ఎక్యూజ్డ్ అనే దాన్ని నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఘోరమైనటువంటి ఆవేదనతో చెప్తున్నా నేను. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాక్షనిస్ట్. హత్యలు చేయలేదు, హింసను ప్రోత్సహించలేదు. 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒకసారి రేపల్లిని రిప్రజెంట్ చేశాను, ఒకసారి సత్యనపల్లిని రిప్రజెంట్ చేశాను, మంత్రిగా ఉన్నాను. ఎక్కడ గొడవలని ప్రోత్సహించేటటువంటి మనస్తత్వం కానటువంటి అంబటి రాంబాబు ఇంటి మీద పడి భార్యా బిడ్డల్ని హింసించి, మానసికంగా నన్ను హింసించి, పోలీసులతో కొల్యుడయి ఈ రకంగా చేసిన దానికి మిస్టర్ పెమ్మసాని మూల్యం చెల్లించవలసింది. గుర్తుపెట్టుకోమని మనం నా మీద దుర్మార్గమైన దాడి చేసి